రోజాని టార్గెట్ చేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు ఎమ్మెల్యే అనిత. రోజా అంటే తనకు వ్యక్తిగత వైరమేమీ లేదని చెప్పారామె. రోజా చేసిన వ్యాఖ్యల వల్ల తాను మానసిక క్షోభకి గురయ్యానని అంటున్న అనితతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఉన్నారు. రోజా చేసిన కామెంట్లపై ఆమె వివరణ ఇవ్వబోతున్నారు. రోజా చెప్పారు, ఒరిజినల్ సీడీలు కనుక మీరు కనుక చూసుంటే ఆమెను అసలు మీరు క్షమాపణ అడగాల్సిన అవసరమే ఉండదు. ఒరిజినల్ సీడీలో నేను అసలు అనితను ఎక్కడా కూడా దూషించలేదు. ఆమె ఒరిజినల్ సీడీలు చూడకపోవడం వల్లే నన్ను అపార్థం చేసుకుంటున్నారు అంటున్నారు. సో ఒకటేంటంటేనండి, నేను ఇక్కడ మాట్లాడేది ఇది December 18th జరిగింది సిచ్యువేషన్. December 18th సీఎం గారి మీద ఎలిగేట్ చేసినప్పుడు సీఎం గారి మీద ఎలిగేట్ చేయడం మంచిది కాదు. సో ఇంత దారుణంగా ఎలిగేట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ సస్పెండ్ చేయండి అని నేను స్పీకర్ గారికి చెప్పిన తర్వాత సుమోటో కేసు కింద ఆవిడ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆవిడ అన్న మాటలు, సో దాని మీద నేను మాట్లాడడం, ప్రివిలేజ్డ్ కమిటీకి నేను చెప్పడం, ప్రివిలేజ్డ్ కమిటీకి హాజరవ్వటం. ఈ మీన్ వైల్లో జరిగిన సిచ్యువేషన్స్లో ఆవిడ బిఫోర్గానే సీడీ తీసుకున్నారు. అంటే మోస్ట్ ప్రాబ్లీ December ఎండింగ్కి ఆవిడ సీడీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆగస్ట్లో ఆవిడ ఒక లెటర్ రాశారు. ఎవరికి? స్పీకర్ గారికి. అనిత గనక నేను అన్న మాటలకి హర్ట్ అయి ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం, కాబట్టి నేను సభకు అలౌ చేయండి అని చెప్పి మాట్లాడారు. అంటే సీడీ తీసుకున్న తర్వాత ఆవిడ సీడీ చూడకుండానే ఆగస్టులో క్షమాపణ చెప్తాను అన్నారా? అది ఫస్ట్ విషయం. నెక్స్ట్, నిన్న మొన్నటి వరకు కూడా ప్రివిలేజ్డ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ఇస్తుంది ఈరోజు పలానా రోజు అని తెలిసి కూడా హాజరు కాలేదు. అదే ఆవిడ సొంత విషయం. ఇప్పటికిప్పుడు ప్లేట్ మార్చి మాట మార్చి ఆ సీడీ కనుక అనిత చూస్తే ఆ సీడీ ఎలా బయటకు వచ్చినాయి, నాకు ఇచ్చిన సీడీ ఒకటి, వాళ్ళు ప్లే చేస్తున్న సీడీ ఒకటి, అంటే ఆవిడకి ఇచ్చిన సీడీ ఒకటి, ఇప్పుడు ప్లే చేస్తున్న సీడీ ఒకటి, రెండు తేడా తెలుసుకోవడానికి ఆవిడకి సంవత్సరం పట్టిందా? అది సూటిగా ఒకటే క్వశ్చన్. సంవత్సరం పట్టిందా? ఈరోజు నువ్వు ఇలా మాట్లాడితే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇది చాలాసార్లు ఇప్పుడు క్షమాపణ అన్నది మేము కోరుకుంటుంది, క్షమాపణ కోరుకున్నాను. అది ఒక మహిళగా ఒక క్యారెక్టర్ అనాలిసిస్ చేశారు కాబట్టి సభ మధ్యలో ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చిన దానిగా నేను బాధపడ్డాను. నాకు దానికి సంబంధించి క్షమాపణ అడిగాను, న్యాయం కోరాను. నేను న్యాయం కోరినప్పుడు ఏదో క్షమాపణ చెప్తారా అని అడిగారు. క్షమాపణ చెప్పడానికి ఆవిడ ఇష్టపడలేదు కాబట్టి ఈరోజు 1 year సస్పెండ్ చేయమని ప్రివిలేజ్డ్ కమిటీ సిఫార్సు చేసింది కమిటీకి. సో నేను ఇప్పుడు ఏమంటానంటే, క్షమాపణ చెప్పడం వాళ్ళకి కొత్త కాదు. ఇంతకుముందు 3 సార్లు ప్రివిలేజ్డ్ కమిటీ మోషన్ మూవ్ చేసింది కూడా నేనే. ఆ టైంలో స్పీకర్ గారు కూడా క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి. అంటే ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళిత మహిళా ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పడానికి ఏంటి అహంకారం? ఏంటి అది? జాతీయ అహంకారం అనుకోవాలా? అది ఎటువంటి అహంకారం? నేను ఆమె ఏమన్నా తిట్టుంటే కదా క్షమాపణ చెప్పాల్సిన అవసరం. తిట్టకపోతే అనితకి క్షమాపణ చెప్తాను అని చెప్పి ఎందుకు అన్నారు? దానికి అడగని క్వశ్చన్. ఆ రోజు ఎందుకు లెటర్ రాశారు? ఆ లెటర్ మొత్తం సభ్యులందరి దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉంది ఆ లెటర్. అన్కండిషనల్ క్షమాపణ చెప్తానన్నారు. అన్కండిషనల్ అపాలజీ నేను చెప్తానని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత ఈరోజు ఎందుకు ఆవిడ మళ్ళీ మాట మార్చారు? నాకు మధ్యలో ఎటువంటి వ్యక్తిగతమైన దూషణలు లేవు. వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య కక్షా కార్పణ్యాలు లేవు. ప్రొఫెషనల్గా మా ఇద్దరి మధ్యలో ఉన్న ఒక పోటీ వాతావరణం. సో ఆ వాతావరణంలో మా సీఎం గారిని నేను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో, అట్ ద సేమ్ టైం అధికార పక్షాన్ని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో నేను మాట్లాడతాను. ఆ టైంలో ఆవిడ మాట్లాడారో లేదో ఆవిడకి తెలుసు. ఎందుకంటే సంవత్సరం తర్వాత ఈరోజు నేను మాట్లాడలేదంటే వినేయడానికి నమ్మేయడానికి జనాలు అమాయకులు కూడా కాదు. ఆమె కూడా అనేది అదే, అనితకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు, నేను ఆమెను తిట్టాల్సిన అవసరం కూడా లేదు. టీడీపీ కూడా ఆమెను పావుగా వాడుకుంటున్నారు, అది ఆమె అర్థం చేసుకుంటే మంచిది అంటారు. ఇందాక TV9లోనే మీ దీంట్లోనే నేను ఒకటి విన్నాను. నా రాజకీయ జీవితాన్ని మంటగలపడానికి తెలుగుదేశం పార్టీ ఇలా పనిచేస్తున్నారని. నేను చెప్పేది ఒకటే, నేను ఆవిడకి కూడా చెప్తున్నాను, ఆవిడ ద్వారా జనాలకు కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీకి ఈరోజు రోజా తెలుగుదేశం పార్టీని వీడిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయిన తర్వాత రోజాకి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు. ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మీ రాజకీయ జీవితాన్ని నాశనానికి పావుగా పాటుపడుతుంది, నన్ను రాజకీయంగా నన్ను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. కంకణం కట్టుకుంది తెలుగుదేశం పార్టీ కాదు. రోజా గారి రాజకీయ జీవితం నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒకటే సింపుల్ లాజిక్. ఈరోజు ఎన్నోసార్లు క్షమాపణ చెప్పిన తర్వాత, ఈరోజు నిజంగా సభలో అన్న తర్వాత క్షమాపణ చెప్పడం రెడీ అని చెప్పి లెటర్ రాసిన తర్వాత ఈరోజు క్షమాపణ చెప్పనివ్వకుండా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజా క్షమాపణ చెప్తే అక్కడ ఇష్యూ ఉండదు. రోజా క్షమాపణ చెప్పకపోతేనే మళ్ళీ సస్పెండ్ అయితే ఆ సింపతి మీద ఇతను బతికేద్దాం అని చూస్తున్న ప్రతిపక్ష నాయకుడు ఈరోజు పాపం ఆవిడ జీవితాన్ని నాశనం చేయడానికి, ఆవిడ రాజకీయ జీవితాన్ని మంటగలపడానికి, ఆవిడ నియోజకవర్గ నగరి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఈరోజు అన్ని విధాలా అతను నాశనం చేస్తున్నాడు. ఆ విషయం ఆవిడ కూడా గ్రహించాలి.
అంటే నన్ను అసలు శాశ్వతంగా రాజకీయాల నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా నన్ను అసెంబ్లీలోకి రానివ్వట్లేదు. ఏకంగా రాజకీయాల నుంచి కూడా ప్రతి నిమిషం కూడా తెలుగుదేశం పార్టీ లోపాలను, తెలుగుదేశంలో అవినీతిని ప్రశ్నిస్తున్నానన్న కారణం. తెలుగుదేశం పార్టీ అవినీతిని కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, ఇంకా ఏ మినిస్టర్నైనా విత్ ప్రూఫ్స్ తీసుకురండి, తీసుకొచ్చి ఎలిగేట్ చేయండి. దానికి సంబంధించి క్లారిఫికేషన్ మేము ఇచ్చుకుంటాం. మేము ఇచ్చుకునే టైంలో సరిదిద్దుకుంటాం. దానికి కూడా మేము పెద్ద మనసుతో మేము రెడీగా ఉన్నాం అని క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా ఏదో అవినీతి జరిగిపోతుంది, అవినీతి మాట్లాడితే మహిళలకు సంబంధించి రిషితేశ్వరి కేసు టార్గెట్ చేశారా లేదా? ఒకటి రోజాని మామూలు టార్గెట్, రోజా గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారిని ముందుని పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేశారు. దానికి ఆవిడ పాపం పావుగా వాడుకుంటున్నారు. ఆవిడ ఏంటంటే అంటే ఆవిడ ఒక అమాయకురాలుగా ఆవిడ అతను చెప్పిన ఏదైతే వేజ్ ఉన్నాయో ఆ వేజ్లో ఆవిడ మాట్లాడుతున్నారు. మొత్తంగా రోజా జీవితాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారు. ఆమెను ముందుకు పెట్టి ఆమె చేత క్షమాపణ చెప్పనీయకుండా ఆమె రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ చాలా తీవ్రమైన ఆరోపణలే ప్రస్తుతం అనిత చేస్తూ ఉన్నారు. ఈ ఫుల్ స్టాప్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు పడుతుంది ఏంటి అనేది వాళ్ళే చెప్పాలని కూడా అని చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.